ఎన్నికలకు టైం సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయం మరింత రంజుగా మారుతోంది. ఇవాళ పార్టీలో ఉన్నవారు రేపు ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి ఏలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కార్పొరేటర్లు పార్టీని వీడడం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నానికి చెమటలు పట్టిస్తుందట. అదే అదునుగా తీసుకొని టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూకుడు పెంచారట. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిన ఏలూరు నియోజకవర్గం రాజకీయంగా మాత్రం మంచి పరిణితి చెందినదిగా చెప్పుకోవాలి. ఏలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకొస్తుందనే నానుడి ఉంది. అలాంటి ఏలూరులో ఇప్పుడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారింది. నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్నవారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ కండువా కప్పుకుని తిరుగుతున్నారు. అధికార పార్టీ జెండాతో గెలిచి ఇవాళ అదే అధికార పార్టీ నిర్ణయాలను ఎండగడుతున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కర్రి శ్రీనివాస్, పప్పు ఉమామహేశ్వరరావులు వైసీపీని వీడారు. ఏలూరు ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీరు తమను బాధిస్తోందని నిరసన గళం లేవనెత్తారు. వారికి మరికొంతమంది మాజీలు కూడా తోడవడంతో ఇప్పుడు ఏలూరులో అధికార పార్టీ ఇరుకున పడింది అంటున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షంలో నుండి అధికార పక్షం వైపు వెడుతుంటారు. కానీ ఏలూరులో దానికి భిన్నంగా ప్రతిపక్షంలోకి వెళ్లటం అధికార పార్టీకి నష్టం చేకూర్చే అంశంగా చూడాలి. వారి బాటలోని మరికొంతమంది మాజీ కార్పొరేటర్లు కవులూరి చంద్రశేఖర్, మాగంటి హేమసుందర్లు, బడేటి చంటి ఆధ్వర్యంలో లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఏలూరులో అధికార వైసీపీకి షాక్ ఇచ్చినట్టయింది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బడేటి చంటి పేరు ఖరారవటంతో ఆయన ప్రచారాన్ని స్పీడప్ చేశారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేగా ఆళ్ల నాని వైఫల్యాలను ఎండగడుతూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. ఇళ్లు కట్టిస్తానంటూ ప్రజలను మోసం చేసిన రావులపాలెంకు చెందిన ఓ కాంట్రాక్టర్పై ఆళ్ల నాని ఎలాంటి చర్యలు తీసుకోలేదని పార్టీని వీడిన కార్పొరేటర్లు మండిపడుతున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని ఏలూరు ఉమ్మడి పార్టీ అభ్యర్థి బడేటి చంటి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకుల్ని, కార్పొరేటర్లను కలుస్తూ తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. తన అన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి రాజకీయ వారసత్వాన్ని కొనసాగింపుగా తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని నాయకుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏలూరు సీట్ జనసేనకి రాలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న రెడ్డి అప్పలనాయుడికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. అతన్ని సముదాయించి టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. అందుకు రెడ్డి అప్పలనాయుడు కూడా ఓకే అనటంతో బడేటి చంటి కాస్త ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవాలి. ఒక్కో అడ్డంకిని సరిచేసుకుంటూ చాప కింద నీరులా ఏలూరులో టీడీపీ జనసేన పొత్తు ఫలితాలిచ్చేలా ఎత్తులు వేస్తున్నారు బడేటి చంటి. ఏలూరు కార్పొరేషన్లో 3 సీట్లకే పరిమితమైన టీడీపీ ఇప్పుడు 2 కార్పొరేటర్ల చేతిలో తన బలాన్ని 5కు పెంచుకుంది. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక ప్రతిపక్ష దారిలో ఉన్న అధికార పార్టీ కార్పొరేటర్లకు అడ్డుకట్ట వేయటానికి వైసీపీ నాయకులు అష్ట కష్టాలు పడుతున్నారట. ఇటు టీడీపీ నేతలు సైతం తమ నాయకులు అధికార పార్టీ వైపు ఆకర్షితులు కాకుండా రాబోయేది మన ప్రభుత్వమే అని అనుక్షణం గుర్తు చేస్తున్నారట. పార్టీ మారిన కార్పొరేటర్లు కనీస కనికరం లేకుండా దండయాత్ర మాదిరిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ నేతలనే చెడుగుడాడేస్తున్నారట. అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు బాగా తెలిసిన వారు కావటం వైసీపీ కార్పొరేటర్లు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారట. రాజకీయ మార్పులను ఏలూరు వాసులు నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరి పని వారు చూసుకుంటున్నారు. మొత్తంగా ఏలూరులో జెండా పాతేది వైసీపీనా లేక టీడీపీనా తేలాల్సి ఉంది.